హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టారక్ టెక్ ఇన్ తెలుగు. చాలామంది గూగుల్ అకౌంట్ హ్యాక్ అయిందని, వాట్సాప్ హ్యాక్ అయిందని బాధపడుతూ ఉంటారు. వాళ్ళ కోసమే ఈ ట్రిక్ అనమాట. ఈ ట్రిక్ యూస్ చేసినట్లయితే మీ గూగుల్ అకౌంట్ని కానీ మీ వాట్సాప్ని కానీ ఎవరు హ్యాక్ చేయలేరు. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. గూగుల్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత నేను చూపించిన విధంగా ఇక్కడ ఇట్లా ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు సెక్యూరిటీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది చూసుకోవాలన్నమాట. ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. నువ్వు ఆల్రెడీ ఆన్ చేసుకుని ఉంటే నీకు చూపిస్తుంది అనమాట నీ నెంబరు. లేదు అంటే మీరు మీ ఫోన్ నెంబర్ ఏదైతే మీ ఫోన్లో ఉంటుందో మీకు అంటే ట్రస్టెడ్ ఫోన్ నెంబరు దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫోన్ నెంబర్స్ అని చూపిస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తుంది మీరు ఏదైతే నెంబర్ ఇచ్చి ఉంటారో అది. నా సజెషన్ ఏమంటే ఒకటి కాకుండా 2 నెంబర్స్ ఇచ్చుకోవాలి. ఇన్ కేస్ మీరు ఒకవేళ ఈ ఫోన్ నెంబరు పోయినా లేకపోతే దాన్ని మళ్ళీ రికవరీ చేసుకోలేం అంటే కొన్ని సిమ్స్ అనేవి ఆటోమేటిక్గా డియాక్టివేట్ అయిపోతాయి అనమాట, కొన్ని మంత్స్ రీఛార్జ్ అయిపోతాయి. సో అలాంటప్పుడు 2 సిమ్స్ కానీ యాడ్ చేసుకున్నట్లయితే ఇన్కేస్ ఒక సిమ్ పోయినా కూడాను ఇంకొక సిమ్ ద్వారా మీరు లాగిన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే మీ గూగుల్ అకౌంట్ ఎప్పటికీ లాస్ కాదు. సో మన కింద రికవరీ ఫోన్ నెంబర్, రికవరీ మెయిల్ ఐడి ఉంటుంది. ఇక్కడ మీరు ఇంకొక స్టెప్ ఏమంటే రికవరీ ఫోన్ నెంబర్ దగ్గర మీరు ఆల్రెడీ ఒక నెంబర్ ఇచ్చి ఉంటారు, మీ పర్సనల్ నెంబరు. అది కాకుండా మీ పేరెంట్స్ది కానీ లేదంటే మీ దగ్గర ఇంకొక నెంబర్ ఏదైతే అవైలబుల్లో ఉంటుందో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఇన్కేస్ మీరు పాస్వర్డ్ మర్చిపోయినా లేదంటే ఆ 2 స్టెప్ వెరిఫికేషన్ ఫెయిల్ అయినా మీరు ఈ నెంబర్ ద్వారా మీ మెయిల్ అనేది రికవర్ చేసుకోవచ్చు అనమాట. ప్లస్ దాంతోపాటు ఇంకొక మెయిల్, ఎక్స్ట్రా మెయిల్ అంటే మీరు ఇప్పుడు మీ దగ్గర ఇంకొక ఎక్స్ట్రా మెయిల్ ఉందనుకోండి, దాన్ని ఇక్కడ రికవరీ మెయిల్ దగ్గర యాడ్ చేసినట్లయితే ఇన్కేస్ మీ మెయిల్ హ్యాక్ అయినా లేదంటే మీరు పాస్వర్డ్ మర్చిపోయినా లేదంటే 2 స్టెప్ వెరిఫికేషన్ ఫెయిల్ అయినా ఈ మెయిల్ ద్వారా మీ రికవరీ అంటే మీ మెయిల్ని రికవర్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ వీడియో కదా కొంచెం తడబడుతూ ఉంటాం, ప్లీజ్ ఏమనుకోవద్దు. నెక్స్ట్ ఈ గూగుల్లో కొంచెం కష్టమే కానీ బట్ మన వాట్సాప్లో అయితే చాలా సింపుల్. వాట్సాప్లో ఎలా చేయాలో చూద్దాం. మీరు ముందుగా మీ వాట్సాప్ ఓపెన్ చేసినట్లయితే ఓపెన్ చేస్తారు కదా, ఓపెన్ చేసిన తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్ అనే సెక్షన్లోకి వెళ్ళినట్లయితే కింద మీకు కనిపిస్తుంది అనమాట 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది. సేమ్ గూగుల్లో ఎలాగ చేస్తామో ఇక్కడ కూడా సేమ్ అంతే అనమాట. ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ అంటే ఏం రా అంటే మీకు ప్రతిసారి మీరు వాట్సాప్ లాగిన్ చేయాలనుకున్న ప్రతిసారి మీకు ఒక పిన్ అనేది వస్తుంది. ఆ పిన్ అనేది మీరు ఓన్గా సెట్ చేసుకోవాలన్నమాట. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మెయిల్ అడుగుతుంది. ఇన్ కేస్ మీరు ఆ పిన్ కానీ లేకపోతే మీ 2 స్టెప్ వెరిఫికేషన్ ఫెయిల్ అయినా కూడా మీ మెయిల్ ద్వారా మీరు మీ వాట్సాప్ అనేది లాగిన్ చేసుకోవచ్చు. సేమ్ థింగ్ మీకు మెయిల్లో ఎలాగైతే ఉంటుందో వాట్సాప్లో కూడా సేమ్ అలాగే అనమాట. ఇన్ కేస్ ఎవరైనా మీ నెంబర్ ఇచ్చి లాగిన్ చేశారనుకోండి వేరే మొబైల్లో, మీకు పైన నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. అతను లాగిన్ చేయాలంటే మీ దగ్గర కంపల్సరీ ఒక పిన్ ఉండాలి, ప్లస్ ఓటీపీ అతనికి వెళ్ళాలి. ఇంకేస్ సిమ్ ఆయన దగ్గర ఉన్నా మీ దగ్గర పిన్ ఉంటుంది కాబట్టి అతను లాగిన్ చేయలేడు. హ్యాకర్ ఎలాంటి హ్యాకర్ అయినా వాట్సాప్ని ఇంపాసిబుల్ హ్యాక్ చేయడము. ఇన్కేస్ అతను లాగిన్ చేస్తే మీ దీంట్లో లాగౌట్ అయిపోతుంది. సో అప్పుడు మీరు ఈజీగా తెలుసుకోవచ్చు మీ ఫోన్ హ్యాక్ అయింది, లాగౌట్ అయిందని చెప్పేసి. థ్యాంక్స్, మీకు ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను. ఐ హోప్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.